నేను విశ్రాంతి కలగజేస్తానన్నాడు. విశ్రాంతి అంటే ఈ భూమి మీద ఉండగా కాదండి, మనకు రెండో మరణం ఉందండి. అందరికీ మరణం ఉంటది. రెండో మరణం నుంచి తప్పించడానికి యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చారు. ఆ మరణం చాలా ఘోరంగా ఉండదండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి ఈ మడిచెల ప్రజలకి చిన్న శుభవార్త చెప్పడానికి అని చెప్పేసి మేము అందరూ కూడా కాకినాడ నుంచి వచ్చామండి. ఒకసారి ఆలోచన చేయండి, ఏం చెప్పమో వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు, ఏంటి విశ్రాంతి కలగజేస్తానన్నాడు. విశ్రాంతి అంటే ఈ భూమి మీద ఉండగా కాదండి, మనకు రెండో మరణం ఉందండి. అందరికీ మరణం ఉంటది. రెండో మరణం నుంచి తప్పించడానికి యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చారు. ఆ మరణం చాలా ఘోరంగా ఉండదండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రభు అయిన యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే విషయం ఏంటంటే, నీవు తండ్రి దగ్గర నుంచి వచ్చావు, తండ్రి దగ్గరికే వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అంటే, యేసు క్రీస్తు నోటితో నువ్వు ఒప్పుకుంటే నీవు చనిపోయిన పరలోక రాజ్యం చేరుకుంటావు. ఈ భూమి మీద ఉండగా రక్షణ పొందాలి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎట్లా తప్పించుకోండి అంటాడు. ఆ విషయంలో తప్పించుకోవడం అంటే ఈ భూమి మీద నువ్వు ఎలాగైనా తప్పించుకుంటావు, కానీ మరణం సకల ఆశీర్వాదములు కారణభూతుడైన దేవుడు ఆ ప్రభు ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రభు ప్రేమ ఎంత ఉన్నతమైనదో. మరి ఈ లోకంలో మరి మానవులమైన మనము ఎన్నో ప్రేమల కొరకు మనం పరిగెడతాం, ప్రయాసపడతాం, మరి ధనవంతులకు ఇష్టపడతాం. ఎందుకు అంటే మనకు మరి ఏదో ఒక